హాయ్ అండి. మేమైతే మా కేరళ ట్రిప్లో భాగంగా గురువాయూర్ పూర్తి చేసుకొని త్రిశూర్కి అయితే వెళ్తున్నాము. ఇది త్రిశూర్ రూట్. త్రిశూర్లో పూరం ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుందని చెప్పి విన్నాం. అందుకని చెప్పి మేము త్రిశూర్కి వెళ్తున్నాము. త్రిశూర్లో అయితే హౌసెస్ అన్నీ ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లాసే, ఇండివిజువల్. ఒక్కొక్క హౌస్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళ ప్లానింగ్ కానీ ఆసమ్ అన్నమాట. ఇది చూడండి ఎంత చక్కగా ఆ నేచర్కి తగ్గట్టు ప్రతి ఇంట్లో కూడా చెట్లు నాటడం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము హోటల్ అయితే పూరం జరిగే ప్లేస్కి దగ్గరలోనే తీసుకున్నాము. మా హోటల్ నుంచి పూరం జరిగే ప్లేస్ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే. మా రూమ్ నుంచి ఒక అద్భుతమైన వ్యూ ఉంది. అది యాక్చువల్గా ఒక వేద పాఠశాల. ఆ వేద పాఠశాల కోనేరు చుట్టూ ఒక వేద పాఠశాల ఉంటుంది. ఇదైతే ఆ వ్యూ. ఇక్కడ వేదం నేర్చుకోవడానికి అందరు విద్యార్థులు ఉంటారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా వేద పాఠశాలనే. అక్కడ విద్యార్థులు అదే ఆ కోనేరులో స్నానం చేసి అక్కడనే అన్నీ చేసుకొని వేదం అది నేర్చుకోవడానికి అది అనువుగా ఉంటుంది. మేమైతే రూమ్కి చెక్ఇన్ చేసి కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేసి రెస్ట్ తీసుకొని పూర్వం జరిగే ప్లేస్కి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఇది వడక్కనాథన్ టెంపుల్. పూర్వం జరిగే మెయిన్ ప్లేస్ ఇదే. పూరం గ్రౌండ్స్ ఇక్కడనే ఉంటాయి. పూరం అంటే ఫెస్టివల్ అని అర్థం. ముందుగా మేము వడక్కనాథన్ టెంపుల్కి చేరుకున్నాము. పూర్వం జరిగే మెయిన్ టెంపుల్ ఇది. కేరళ రాష్ట్రంలో అతి పురాతన దేవాలయాలలో ఈ వడక్కనాథన్ దేవాలయం ఒకటి పరిగణించబడుతుంది. ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్టు చెప్తుంటారు. 21 తరాల క్షత్రియులను నిర్మించేందుకు పరశురాముడు తాను చేసిన కర్మల నుండి విముక్తి పొందుటకు ఒక యజ్ఞం చేసి తాను భూమి మొత్తాన్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. అతను ధ్యాన తపస్సు చేయడానికి ఒక కొత్త స్థలాన్ని వర్ణుడు నీటి నుండి కొత్త భూమిని తీసుకురావాలని అభ్యర్థించాడు. ప్రసిద్ధ శ్రీమాల స్థానం చెట్టు వద్ద కొంతకాలం శివుడి లింగం ఉండేది. తర్వాత కొచ్చి రాజపాలకుడు లింగాన్ని మరింత సౌకర్యవంతమైన ప్రదేశానికి మార్చాలని నిర్ణయించి ఆలయం కట్టి ఆ లింగమును ప్రతిష్ఠించాడు. తూర్పున శివపార్వతులు విగ్రహాలు, దక్షిణ భాగంలో శ్రీరామ మందిరం ఉంటుంది. ఈ పూరం ఉత్సవాల్లో ప్రధానంగా 2 ఆలయాలు నాయకత్వం వహిస్తాయి. అందులో ఒకటి పరమెక్కావు భగవతి ఆలయం. ఇందులో అమ్మవారు శక్తి స్వరూపిణిగా దుర్గాదేవిగా ఉగ్ర రూపంతో కనిపిస్తారు. ఇంకా రెండవ ఆలయం వచ్చేసి తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవతలు బాలరూపకృష్ణుడు మరియు భద్రకాళి అమ్మవారు. వీరిద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయం వెనుక గణేశుడికి ఒక ఉపాలయం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఏనుగుని పూరం ఉత్సవం కోసం పూరం ఉత్సవంలో పాల్గొనడానికి సిద్ధం చేసి ఉంచారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ బాలకృష్ణుడికి గజేంద్ర వాహన సేవ చేస్తారు. లోపల ఉత్సవమూర్తి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి పూజారి ఆ విగ్రహాన్ని పట్టుకొని ఏనుగు మీద కూర్చొని మొత్తం గుడి అంతా కూడా తిప్పుతారు. తిప్పి ఆ కార్యక్రమం పూర్తయినాక పూజ చేసి బాలకృష్ణుని లోపల నిద్రపుచ్చుతారు. మీరు చూస్తున్నట్టయితే బాలకృష్ణుడిని గజేంద్రుని మీద కూర్చోబెట్టి మేళతాళాలతో మొత్తం గుడంతా కూడా తిప్పుతారు. పూరం ఉత్సవాలలో అత్యంత వైభవమైనటువంటి ఘట్టం
కూడిమట్టం వేడుక. ఈ వేడుకలలో పరమెక్కవ భగవతి ఆలయం నుండి తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం నుండి చెరో 15 ఏనుగులు చొప్పున మొత్తం 30 ఏనుగులు అలంకరించబడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఏనుగు కూడా పూరం ఉత్సవాల కోసమే అలంకరించబడింది. బంగారు ఏనుగు అలంకరణ నెట్టిపట్టం అంటారు ఇక్కడ ఈ ఏనుగుకి అలంకరించిన దానిని. పూరం ఉత్సవాల్లో ముఖ్యంగా చూడవలసిన వాటిలో ఇదొక LED లైట్ షో గేట్. ఇలా ఈ గేట్స్ ఆలయానికి ఆ పూరం జరిగే గ్రౌండ్కి చుట్టూన 4 వైపులా కూడా 4 గేట్స్ అయితే పెట్టారు. ప్రతి గేట్లో కూడా చాలా అద్భుతంగా అది ఏవైతే దేవతలు ఉంటారో వాళ్ళందరూ కూడా అందులోనే కనిపిస్తుంటారు. ఇదంతా ఒక LED లైట్స్ గేట్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి దేవతలను కూడా మనం ఈ యొక్క లైట్ షోలో చూడొచ్చు. చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. ఇది రెండో గేట్. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దాని మీద లైట్ షో, లేజర్ షోలానే సేమ్ షో అవుతుంది ఇక్కడ చూడడానికి మొత్తం. ఇది మూడో లైట్. దీనిలో కూడా దేవతల ఫోటోల్ని LED లైట్స్ రూపంలో షో చేస్తున్నారు. ఇది 4వ గేట్, లాస్ట్ ఇది. ఈ పూరం ఉత్సవాల్లో తప్పకుండా చూడవలసింది బాణాసంచ ప్రదర్శన. పూరం జెండా ఎగరవేసిన 4వ రోజున శాంపిల్ వేదికట్టే అని పిలువబడే మొదటి విడత బాణాసంచ ప్రదర్శన జరుగుతుంది. ఇది తిరువంబడి మరియు పరమెక్కవ దేవస్థానాలు సమర్పించే ఒక గంట ప్రదర్శన. స్వరాజ్ గ్రౌండ్ ఈ బాణాసంచ ప్రదర్శనకు వేదిక. ఇది సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శనలో సాధారణంగా వినూత్నమైన మరియు వివిధ రకాల బాణాసంచ ఉంటాయి. ఈ ఉత్సవంలో తిరువంబడి మరియు పరమెక్కావు ప్రధాన పాత్రధారులు. ప్రధాన బాణాసంచ ప్రదర్శన 7వ రోజు తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.